నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. భారత్ ప్రపంచ పటంలోనే మన దేశానికి ఉన్న గుర్తింపే వేరు. వరల్డ్ వైడ్ గా భారత్ కు ఉన్న క్రేజ్ కూడా వేరే లెవెల్. 9 దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న భారత్ సింహం సింగిల్ అన్నట్టుగా నిఠారుగా నిలబడుతోంది. పొరుగు దేశాల్లో ఒక్కో కంట్రీలో ఒక్కో రచ్చ ఉంది. అయితే అంతర్గత సమస్యలు లేకపోతే ఆర్థిక సంక్షోభంతో ఒక్కో దేశం ఆగమవుతూ వస్తున్నాయి. చుట్టూ కుంపట్లు ఉన్న పొరుగు దేశాల్లో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నా భారత్ మాత్రం వికసిత్ భారతే లక్ష్యంగా వికసిత్ భారత్ దిశగా విశ్వ గురువుగా మారుతోంది. ఇతర దేశాల నుంచి వచ్చే సవాళ్లని అధిగమిస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ఒక్కో రంగంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది భారత్. అసలు మన సరిహద్దు దేశాలేంటి? ఆ కంట్రీస్ లో ఉన్న సమస్యలేంటి? పొరుగు దేశాల్లో అనిశ్చిత పరిస్థితుల ప్రభావం మన మీద ఎంత? అయితే అనిశ్చితి లేకపోతే ఆర్థిక సంక్షోభం. పొరుగు దేశాల్లో నిత్యం ఏదో ఒక రచ్చ. చుట్టూ కుంపట్లు ఉన్న అభివృద్ధిపైనే భారత్ ఫోకస్. చుట్టూ సమస్యలు, మధ్యలో భారత్. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు అన్నట్లు ఉంది మన దేశ పరిస్థితి. మన సరిహద్దు దేశాల పరిస్థితి ఒక తీరు, భారత్ పరిస్థితి మరో తీరు. ఒక్కో దేశంలో ఒక్కో ప్రాబ్లం. ఆ దేశాల్లో ఎప్పుడు ఏదో ఒక రచ్చ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక దేశంలో పరిస్థితులు మనపై ఎఫెక్ట్ చూపిస్తూనే ఉన్నాయి. అన్నింటినీ దాటి ఒక్కో సవాల్ను అధిగమిస్తూ ఆ దేశాలకు అవసరమైనప్పుడు అంతో ఇంతో సహకారం అందిస్తూ అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు పరుగులు పెడుతోంది భారత్. మన చుట్టూ ఉన్న దేశాల్లో ఒక్క చైనా తప్ప అన్ని దేశాల్లో అంతర్గత గొడవలు, ఆర్థిక సంక్షోభాలు రాజ్యమేలుతున్నాయి. చైనా కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నా అన్నింటినీ కప్పిపుచ్చుకుని ప్రపంచాన్ని ఏలే కుట్రలకు తెరలేపుతోంది. నిజమైన ప్రజాస్వామ్యానికి నిలువుటద్దం భారత్. భిన్నత్వంలో ఏకత్వం, సర్వమత సమ్మేళనానికి నిదర్శనం భారత్. సమానత్వం, రాజ్యాంగ అమలు విషయంలో పొరుగు దేశాలతో పోలిస్తే భారత్ 10 రెట్లు బెటర్గా ఉంది. సరిహద్దు దేశాల్లో సమస్యలు ఉన్నా వాటి అంతర్గత వ్యవహారాల్లో భారత్ ఎప్పుడూ జోక్యం చేసుకోదు. కవ్వింపులకు అస్సలే ఆస్కారం ఇవ్వదు. పాకిస్తాన్, చైనా లాంటి దేశాలు ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నా గొడవల జోలికి వెళ్లడం లేదు భారత్. అభివృద్ధిపైనే ఫోకస్ చేస్తూ దీర్ఘకాలిక అవసరాల దృష్ట్యా రోడ్లు, పెద్ద పెద్ద ప్రాజెక్టుల నిర్మాణంపైనే ఫోకస్ చేసింది. గత 10 ఏళ్లుగా అయితే అభివృద్ధి ఎజెండాగా భవిష్యత్తుకు పటిష్టమైన పునాదులు వేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది భారత్. ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క అన్నట్లుగా 2014కు ముందు భారత్ వేరు, 2024 వచ్చేసరికి భారత్ వేరు. ఇవాల్టి పునాదులతో రేపటి తరానికి మార్గం సుగమం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వాలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి. తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజా కోణంలో ఉంటోంది. మన దేశ నిర్ణయాల్లో ఎక్కడా ఇతర దేశాల ఇన్వాల్వ్మెంట్ ఉండదు. తలసరి ఆదాయం, ప్రజల జీవన ప్రమాణాలు, విద్య, ఉద్యోగ పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. పాక్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు గతంలో ఉన్నదానికంటే అధఃపాతాళానికి పడిపోతే కనీస ఆరోగ్య అవసరాలు లేని పరిస్థితి నుంచి కరోనా లాంటి పాండమిక్ వస్తే టీకాలు తయారు చేసి ప్రపంచానికి అందించే రేంజ్కి ఎదిగింది భారత్. ఎవరు ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులుగా ఉన్నా విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల కల్పనపైనే ఫోకస్ చేస్తూ వస్తున్నారు. అందుకే ఇండియాలో అక్షరాస్యత పెరుగుతూ వచ్చింది. ప్రపంచ దేశాల్లో భారతీయులు ఉన్నత స్థాయిలో ఉన్నారు. అమెరికా లాంటి అగ్రరాజ్య రాజకీయాల్లో మనోళ్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. మన దేశం నుంచే పేరున్న డాక్టర్లు, ఇంజనీర్లు పుట్టుకొస్తున్నారు. 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు పెడుతున్న క్రమంలో
మన ప్రభుత్వాలు కూడా మౌలిక వసతులు ఏం కల్పిస్తున్నాం, వాళ్ళ జీవన ప్రమాణాలు ఎట్లా పెంచుతున్నాం, వాళ్ళ విద్య వైద్య అవసరాలని ప్రభుత్వం ఎట్లా అటెండ్ అవుతుంది, ఇట్లాంటి విషయాల మీద ఇంకా కొద్ది శ్రద్ధ వహించి ఇంకా స్టెబిలైజ్ అయితే ఇరుగు పొరుగున ఉన్న దేశాలు అన్నిటికంటే కూడా మెరుగైన ఆర్థిక స్థితిలో భారతదేశం ఉంటుంది. శ్రీలంక, పాకిస్తాన్ లాంటి దేశాలు తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉంటే ప్రజలకు నెలల తరబడిగా ఫ్రీగా రేషన్ ఇచ్చే పరిస్థితుల్లో భారత్ ఉంది. అవసరమైనప్పుడు ఇతర దేశాలకు వందల కోట్ల రూపాయల ఆర్థిక సాయమే కాదు, మెడికల్ ఎక్విప్ కూడా ఇస్తుంది మన దేశం. ఇంటర్నల్ గా దేశంలో వరదలు, ప్రకృతి విలయాలు వస్తే ఇమీడియట్ గా కోలుకునేలా అడ్వాన్స్డ్ మిషనరీ ఎక్విప్మెంట్ వాడుతోంది భారత్. గత 20 ఏళ్లుగా దేశంలో మౌలిక వసతుల్లో చాలా మార్పులొచ్చాయి. లక్షల కోట్ల ఖర్చుతో అటల్ సేతు, సుదర్శన్ సేతు, అస్సాం, కశ్మీర్లో అండర్ టన్నెల్స్ నిర్మించారు. అమెరికా, చైనా లాంటి అగ్రదేశాలతో పోటీ పడుతూ డిఫెన్స్ సెక్టార్లో సెల్ఫ్ మేడ్ తో పాటు స్పేస్ రీసెర్చ్ లో మనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటోంది భారత్. సంక్షోభంలో శ్రీలంక, అటు పాక్ ఇటు బంగ్లాలో రాజకీయ అస్థిరత, మయన్మార్లో సైనిక పాలన, నేపాల్లో అనిశ్చితి, ఆఫ్ఘన్లో తాలిబాన్ల రాజ్యం, ఒడిదుడుకుల్లో మాల్దీవులు, ఇలా ఒక్కో రాజ్యంలో ఒక రచ్చ ఉంది. ఇండియా మాత్రమే నిలకడని మెయింటైన్ చేస్తోంది. మనల్ని మనం బాగు చేసుకోవటమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది భారత్. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన పాలకులు తీసుకునే నిర్ణయాలు ప్రజల కోణంలోనే ఉంటున్నాయి. మన కేంద్ర ప్రభుత్వ పెద్దలు అధికారం ఓ బాధ్యతగా దేశాభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అందుకే పొరుగు దేశాలతో పోలిస్తే భారత్ చాలా బెటర్గా ఉంది. అంతర్జాతీయంగా ఇండియా పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. పాలకుల స్వార్థంతో పాకిస్తాన్లో రాజకీయ రచ్చ, నిలకడలేని నిర్ణయాలతో నేపాల్, శ్రీలంక ఆగం, నియంతృత్వ పాలనతో బంగ్లాదేశ్ రణరంగం. స్వార్థం, నిలకడలేని నిర్ణయాలు, ప్రజల బాగోగులు పట్టని నేతలతో పొరుగు దేశాలు పరేషానవుతున్నాయి. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మాల్దీవులు ఇవన్నీ భారతదేశం చుట్టూ ఉండే దేశాలు. వాటితో భారత్కి మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. కీలక సమయాల్లో భారత్ సాయం కోసం అర్థించిన దేశాలివి. ఇప్పుడు ఆ దేశాలు అనిశ్చితి, అల్లర్లు, సంక్షోభాలతో అస్థిరతను కోల్పోతున్నాయి. ఒకదాని తర్వాత మరొక దేశంలో ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దేశమేదైనా అభివృద్ధే ప్రధాన ఎజెండాగా ఉండాలి. కానీ మన చుట్టూ ఉన్న దేశాల్లో మాత్రం రచ్చే ఎజెండాగా, సమస్యలు సృష్టించడమే లక్ష్యంగా అక్కడి ప్రభుత్వాల నిర్ణయాలు ఉంటున్నాయి. స్వప్రయోజనాల కోసం ఇతర దేశాల ఒత్తిడితో ప్రజలకు ఇబ్బంది కలిగే నిర్ణయాలు తీసుకుంటున్నారు మన పొరుగు దేశాల పాలకులు. అందుకే శ్రీలంక, మాల్దీవులు, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్ ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉన్నాయి. మన మిత్ర దేశమైన బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల రచ్చ ప్రధాని హసీనాను గద్దెదించాయి. అల్లర్లతో షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. హసీనా వెళ్లిపోయినా ఆ దేశంలో అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. దేశ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను కూడా రాజీనామా చేయించారు. విద్యార్థులు నిరసనల్లో ముందు వరుసలో ఉంటున్నారు. ఇప్పటికే 1000 మంది వరకు మరణించారని అంచనా. తాత్కాలిక ప్రధాని వచ్చినప్పటికీ అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్లో రాజకీయ అస్థిరత కొత్తేమీ కాదు. కానీ నయా పాకిస్తాన్ నినాదంతో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ అయినా పూర్తికాలం పదవిలో ఉంటారని భావించారు. కానీ పాక్ తీరు మారలేదు. ఇమ్రాన్ మధ్యలోనే దిగిపోవాల్సి వచ్చింది. పాక్ రాజకీయ వ్యవహారాల్లో సైన్యం జోక్యం ఎక్కువ. అందుకే బిచ్చమెత్తుకునే పరిస్థితికి దిగజారిపోయింది దాయాది దేశం. ఓ కంట్రీగా పాకిస్తాన్ మరో దేశం సహకారం అర్థిస్తుందంటే ఆ దేశ ప్రజలు ఇతర దేశాలకు వెళ్లి బిచ్చమెత్తుకుంటున్నారు. పొరుగు దేశం, చిరకాల మిత్రదేశం శ్రీలంకను తీవ్ర ఆర్థిక సంక్షోభం వేధిస్తూనే ఉంది. నిత్యావసరాల ధరలు పెరిగిపోయి ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నా శ్రీలంక పాలకులు మనతో కయ్యానికి కాలు దూవుతున్నారు.
మాల్దీవులను తీవ్ర కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. నేపాల్ పరిస్థితి కూడా అంతే. ఒకే ఒక భూకంపం ఆ దేశాన్ని ఆగం చేసింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు అధికారంలో ఉన్నారు. అక్కడ పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయి. మయన్మార్లో మిలిటరీ పాలన ఉంది. చైనాలో కూడా అంతర్గతంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. కరోనా ఇప్పటికీ ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కోలుకోనివ్వడం లేదు. మన పొరుగున ఉన్న ప్రతి దేశం పరిస్థితి ఇలాగే ఉంది. నిత్యం ఏదో ఒక సమస్యతో రచ్చకెక్కుతున్నాయి సరిహద్దు దేశాలు. భారత్లోనూ చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ దేశ ప్రధానులు మధ్యలోనే దిగిపోవడం, ఆందోళనలు హద్దు దాటిపోవడం వంటివి లేవు. సవాళ్లను ఎదుర్కొంటూ గతానికి ఇప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలోనే అభివృద్ధిని సాధించింది భారత్. మన ప్రజల ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతూ వచ్చింది. ప్రతి రంగంలో ఇతర దేశాలతో పోటీ పడే స్థాయికి ఎదిగింది ఇండియా. సుస్థిర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన ఇంకా పెరిగితే భారత్కు తిరుగుండదు. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్లో ఈ స్థాయి అభివృద్ధి చెప్పుకోదగ్గ విషయమే.